వాళ్ళతో ఇబ్బంది లేనే లేదు. నేను ఎవరిని హిందుత్వవాదులు అని అంటున్నానంటే, ఎవరినైతే ఈ దేశంలో గోల్వాల్కర్ యొక్క భావజాలం, సావర్కర్ యొక్క భావజాలం తీసుకుని దేశంలో 2 దేశాలు ఉన్నాయి అని ప్రతిపాదించారో, దాని కారణంగా పాకిస్తాన్ ఏర్పడిందో ఆ హిందుత్వవాదం గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వవాదం కారణంగా అయితే ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయిందో వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వ భావజాలంగా అయితే కారణంగా అయితే మన నుంచి శ్రీలంక విడిపోయింది, మన నుంచి జావా సమత్ర బంగ్లాదేశ్ మొదలైనవి విడిపోయాయో వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వ కారణంగా అయితే ఈ దేశంలో దళితులను అస్పృశ్యులుగా చేసి ఇప్పటికీ ఊరికి బయట తిప్పుతున్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వ అయితే 25% జీడిపి కేవలం 3%, 4% ప్రజలకు మాత్రమే పంచిపెట్టుకుని మిగిలిన వాళ్ళందరినీ బానిసలుగా ట్రీట్ చేశారో అలాంటి హిందుత్వ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి హిందుత్వ గొంతు నొక్కడం ప్రపంచానికి నేర్పిందే మీరు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మేము గొంతు నొక్కేది ఏంటంటే ఇది బాగుంది, గొంతు నొక్కడం నేర్పించిందే మీరు.